Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎంఎస్పీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తుంది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్లో కొన్న కేంద్రాలలో ధాన్యం అమ్మిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చామని ఈసారి 48 గంటల లోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లైస్ ఎండి డిఎస్ చౌహాన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమో అని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది అని వ్యవసాయ శాఖ అంచనా వేసింది అని సీఎం చెప్పారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని, ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది అని సీఎం అన్నారు. సన్నవడ్ల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాలలో వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి అని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సన్నవడ్లు కొనేటప్పుడు నిర్దేశించిన ప్రమాణాలు తప్పకుండా పాటించాలి అని అధికారులను అప్రమత్తం చేశారు. సన్న రకాలను ధృవీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచాలి అన్నారు. సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అటువంటి తప్పులు, అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి అని సీఎం చెప్పారు. ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచుల పైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలి అని సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్మాల్ జరిగినా, ఎక్కడ జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుంది అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలి అని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాలలోనూ పకడ్బందీగా నిఘా ఉంచాలి అని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలి అన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దు అని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలి అని సీఎం చెప్పారు. రైతులకు దోపిడీ జరగకుండా రైతుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలి అని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలి అని సీఎం చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలి అని, దానికి అనుగుణంగా కేంద్రాలలో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రతిరోజు కలెక్టర్లు తమ జిల్లాల్లో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలి అని, ప్రతిరోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలి అని ఆదేశించారు. పాత 10 జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలి అని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలుంటే ఏ రోజుకు ఆ రోజు పరిష్కరించాలి అని, సివిల్ సప్లైస్ విభాగంలో 24/7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని సీఎం సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు చేసిన విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుండి సన్నాల దిగుబడి మరింత పెరుగుతుంది అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో 100% సన్నవడ్లు పండించే రోజులు వస్తాయి అన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదు అని,
ఎఫ్సిఐ వద్ద భారీగా నిల్వలున్నాయని, అందుకే సన్న రకపు వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈసారి దిగుబడి అయ్యే 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కన పెడితే 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది అని అంచనా వేశారు. అందులో 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలోనూ కలెక్టర్లు నిబంధనలు పాటించాలి అని చెప్పారు. గతంలో వరుసగా బకాయి పడిన డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దన్నారు. మిగతా మిల్లర్లకు కూడా బ్యాంకు గ్యారంటీ తీసుకుని ధాన్యం ఇవ్వాలి అని సూచించారు.